హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మటన్ కూర చేస్తున్నానండి. దానికోసం నేను కుక్కర్ పెట్టుకున్నాను, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్, కానీ మటన్కి అంత అవసరం లేదు. ఆయిల్ అయితే వేడెక్కుతుందండి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకుందాం. ఐదు అలా తీసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకున్నామండి. నాన్ వెజ్లోకి కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. అలాగే కల్లుప్పు కూడా వేసుకున్నాం. ఆనియన్స్ బాగా మగ్గుతాయండి, ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్నాం. మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో వేసుకుంటున్నానండి. సరే బాగా కలిపేసుకున్నాం. బాగా మగ్గాలి ఆనియన్స్. బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. ఒకసారి మూత తీసి చూసుకున్నామండి. ఇంకా వేగాలి. పెట్టుకుందాం. ఇది కూడా నేను హాఫ్ కిలో తీసుకున్నాను మటను. హాఫ్ కిలోకి ఒక 5 ఆనియన్స్ సరిపోతాయండి, ఒక 4 పచ్చిమిర్చి. ఒకసారి చూసుకున్నాను, మగ్గిపోయి ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకున్నాం. ఒక స్పూన్ ఫుల్గా ఇంకొక స్పూన్ ఆఫ్ వేసుకున్నాను అండి. 1.5 స్పూన్ వేసుకున్నాను. మీరు తీసుకునే కర్రీ బట్టి మీరు వేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గబెట్టుకున్నానండి. కొంతమంది ఏంటంటే కూర అంతా వేపేసుకుని అంత దింపే ముందు వేస్తారు, ఆ స్మెల్లో ఇష్టపడతారు. అసలు ఆ స్మెల్ బాగోదండి. అల్లం వెల్లుల్లి వాసన, ఆ వాసన పచ్చి వాసన అంతా పోవాలి మనకి. మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ కాసేపు మగ్గబెట్టుకుందాం. ఒకసారి చూసుకున్నామండి. అల్లం వెల్లుల్లి బాగా మగ్గింది. ఇప్పుడైతే మటన్ వేసేసుకుందామండి. ముందు బోన్స్ వేసుకుందాం. కొంచెం వెడల్పుగా ఉంటే కుక్కర్ బాగుంటుందండి. నా దగ్గర ఇదే ఉంది. వెడల్పాటి దాంట్లో వేసుకుంటే కలుపుకుంటే వీలుగా ఉంటుంది. కలిపేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి ఆనియన్స్ మొత్తం అంతా బాగా కలవాలండి, ముక్కలు బాగా పట్టాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మట్టి పెట్టుకుందాం. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ముక్క మగ్గేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ దిగి బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి చూసుకుందామండి. వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఈ వాటర్లోనే కొంచెం మగ్గాలండి కర్రీ. తర్వాత మనం కారం అవి వేసుకోవాలి. టైం పడుతుంది మటన్ కాబట్టి ఉడకడానికి. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి.
చూసారా వాటర్ అంతా బాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నామండి. మొక్కలకు బాగా పడుతుంది, వాటర్ ఉంది కాబట్టి ఏం అవ్వదు, మొక్కలుగా పడుతుంది. మనం కారం అనేది ఇందులో యాడ్ చేసుకున్నాము. అయితే కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి, కొంచెం వేసుకుంటాను ఎందుకంటే మటన్ కదా, కారం అయితే పడుతుంది నాన్ వెజ్లో ఎక్కువగానే. మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి, ఆ టేస్ట్ తగ్గట్టు. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు కారం వేసుకున్నా మొక్కలకు పడుతుందండి, ఏం మాడదు. ఈ టైంలో వేసుకుంటే మొక్కలకు బాగా పడుతుంది కారం. మనం మళ్ళీ మూత పెట్టుకుంటాం కాబట్టి ఆ టైంకి ముక్క అనేది బాగా పడుతుంది. వాటర్ వేసే టైంకి సరిపోతుంది. బాగా వాటర్ లేనప్పుడు వేసుకుంటే కనుక కారం అది చూసుకోవాలండి దగ్గర ఉండి, లేదంటే మాడిపోతుంది. చూసారా బాగా కలిసేలా కలుపుకోండి, ముక్కకి బాగా పట్టాలి. ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఒకసారి చూసుకున్నాము. ఒకసారి వాటర్ ఉంది కాబట్టి మాడదు కూర, కారం వేసిన. ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకున్నామండి. ఇంకా ఒక్క బాగా మగ్గిపోయింది. మటన్ కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది. నేను ఒక గ్లాస్ వేసుకున్నాను. 8 to 10 విజిల్స్ అయితే సరిపోతుందండి మటన్ కాబట్టి. కావాలంటే ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకోండి. నేనైతే ఇంక చూడను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉజ్జాయింపులు వేస్తాను కాబట్టి అది సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర వేసుకొని పైన ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నానండి. 8 కానీ 10 కానీ విజిల్స్ వస్తాక కట్టేసుకుందాం. ఇప్పుడు చూసుకుందామండి, తగ్గిపోయింది హీట్ అంతా. మూత తీసేసుకుందాం. చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది. ఒకసారి కలుపుకుందాం. నేను ఒక గ్లాస్ వాటర్ వేసానండి. ఉడికిందో లేదో ముక్క చూసుకుందాం, లేదంటే మళ్ళీ విజిల్ పెట్టుకుందాం. మా వారికి ఇష్టము, అందుకే గోవును వేయించుకున్నారు. ఈ స్టేజ్లో ముక్క ఉడికిందో లేదో మనం చూసుకుందాము. ముక్క అయితే ఉడికిపోయిందండి, బాగా మెత్తగా ఉడికింది ముక్క, చాలా బాగా ఉడికింది. ఎందుకంటే లేత మాంసం ఇది. చూసారా ఇలా అంటే ఇదిగో పీస్ అయిపోతుంది. ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందామండి. మసాలా వేసుకుని 2 నిమిషాలు ఉంచి కట్టేసుకోవడమే. చెప్పారు కదా నేను ఎవరెస్ట్ వారి మసాలా వాడతాను, మటన్ కూడా అదే వాడతానండి. మీరు వాడి చూడండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు, సరిపోతుంది మసాలా. సార్ మళ్ళీ మనం ఒక 2 నిమిషాలు దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకున్నాం కాబట్టి ఈ వాటర్ కూడా ఉండదు, చాలా దగ్గరికి అయిపోతుందండి. ఈ స్టేజ్లో చూసుకోండి, ఉప్పు అది తెలుస్తుంది. చూసారా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టుకుందాం, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. కొంచెం వాటర్ ఉంది కదా, ఎందుకంటే మనం కట్టేసుకున్నాక చిక్కపడిపోతుంది, గ్రేవీ అన్నది దగ్గరికి అయిపోతుంది. కానీ కొంచెం వాటర్ ఉంది, ఇంకొంచెం
ఎగరాలండి. మసాలా ఏంటంటే ముక్కకు బాగా పడుతుంది ముందు వేసుకోవడం వల్ల. కొంతమంది ఇలా వేసుకుని అలా కట్టేసుకుంటారు. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంట్లో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ గ్రేవీ అన్న చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది ఇప్పుడు మనం కట్టిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది. రైస్లోకి అయితే ఇలా సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. మటన్లో కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇందాక 2 సార్లు వేసాను. ఆయిల్ అనేది ఇందాక చూసారు కదా, బాగా తేలింది విజిల్ వచ్చినప్పుడు. ఆయిల్ అయితే ఉందండి ఇందులో. ఇప్పుడు మనకి ఇలా వండుకుంటున్నాం కాబట్టి కనిపించట్లేదు. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. చిక్కబడిపోయింది బాగా. రైస్లో కలుపుకోవాలంటే ఈ మాత్రం ఉండాలండి. ఇప్పుడు కట్టిన తర్వాత బాగా దగ్గరికి అయిపోతుంది. చూసారా ఎంత టేస్టీగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరికీ బాయ్ అండి.